సాధారణంగా సినిమాలలో రెండింటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకటి హ్యూమర్, మరొకటి హారర్. కానీ ఆ రెండు కలిసి సినిమా తీస్తే అదే భూల్ భులయ్యా 3. ఇది భూల్ భులయ్యా సిరీస్ లో వచ్చిన మూడో సినిమా. నిజానికి మొదటి భాగానికి మిగతా రెండు భాగాలకి కథతో పాటు పాత్రధారుల్లో కూడా తేడా ఉంది. ఫస్ట్ పార్ట్ చంద్రముఖి సినిమా ఆధారంగా తీసింది, కానీ మిగతా రెండు భాగాలు మాత్రం అదే థీమ్తో కాస్త విభిన్నంగా రూపొందించారు. భూల్ భులయ్యా 3 స్టోరీ విషయానికొస్తే 200 సంవత్సరాల క్రితం రక్తఘాట్ రాజ్యంలో జరిగిన కథ. అప్పటి రాజకుటుంబం వల్ల జరిగిన ఘటనలో మంజులిక అనే ఒక దయ్యం తయారవుతుంది. ఈ దయ్యాన్ని అదే రాజ్యంలోని అంతఃపుర గదిలో భద్రంగా భద్రపరుస్తారు ఆ రాజ్యానికి చెందిన రాజగురువు. 2024 సంవత్సరంలో వారసత్వ సంపదగా ఆ అంతఃపురాన్ని ఓ హోటల్గా మార్చాలని రాజకుటుంబం వారసులు ప్రయత్నించగా బందీగా ఉన్న మంజులిక దయ్యం బయటపడి వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. దాని చర్యలు ప్రేక్షకులకు గిలగింతలు పెట్టిస్తాయి. ఈ మంజులికను కట్టడి చేయడానికి ఫేక్ మాంత్రికుడైన రూహాన్ను ఆ రాజ్యానికి తెప్పించుకుంటారు. రూహాన్ రక్తఘాట్కు వచ్చినప్పటి నుండి కథ అనేక మలుపులు తిరుగుతూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్తో ముగుస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. మొదటగా హీరో రోల్ వేసిన రోహాన్ తన ఈజ్ ఆఫ్ యాక్టింగ్తో హారర్ ఎమోషన్ని కూడా హ్యూమర్ ఎమోషన్తో చక్కగా నటించాడు. ఇక మిగిలిన ఇద్దరు ఒకప్పటి హీరోయిన్ మాధురి దీక్షిత్, నేటి వర్ధమాన తార విద్యా బాలన్. వీరు తమ నటనతోనే కాదు, అద్భుతమైన డాన్స్తో కూడా సినిమాని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. దర్శకుడు అనీస్ ఈ సినిమాను ఎక్కడా బోర్ కొట్టించకుండా ఓ పక్క భయపెడుతూ మరో పక్క గిలగింతలు పెడుతూ ఆడియన్స్ను కదలనివ్వకుండా స్క్రీన్ ప్లే నడిపాడు. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ భూల్ భులయ్యా 3 వీకెండ్ వాచబుల్ మూవీ.